తెలంగాణలో ఈఏపీ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి కలిసి విడుదల చేశారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 89.66% ఉత్తీర్ణత సాధించారు. అమ్మాయిలు 90.18%, అబ్బాయిలు 88.25% పాస్ అయ్యారు. ఇక ఇంజనీరింగ్ విభాగంలో 74.98% ఉత్తీర్ణత సాధించారు. ఇందులో అమ్మాయిలు 75.85% కాగా అబ్బాయిలు 74.98% ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశ పరీక్షలకు 91,633 మంది విద్యార్థులు హాజరు కాగా 82,163 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో 2.40 లక్షలకు పైగా విద్యార్థులు హాజరు కాగా 1.80 పైగా ఉత్తీర్ణత సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో ఏపీకి చెందిన సతివాడ జ్యోతిరాదిత్య తొలి ర్యాంక్ సాధించారు. ఇక ఫార్మా విభాగంలోనూ ఏపీకి చెందిన విద్యార్థి ఆలూర్ ప్రణీతకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇంజనీరింగ్ లో టాపర్స్ వచ్చి నంబర్ 1 ర్యాంక్ సతివాడ జ్యోతిరాదిత్య. ఈ అబ్బాయి ర్యాంక్ నెంబర్ 1 సతివాడ జ్యోతిరాదిత్య. నంబర్ 2 వచ్చి గొల్ల లేఖ హర్ష నంబర్ 2 ర్యాంక్. థర్డ్ రిషిశేఖర్ శుక్ల, థర్డ్ ర్యాంక్ రిషిశేఖర్ శుక్ల. ఫోర్త్ ర్యాంక్ వచ్చి భోగాలపల్లి సందేశ్. ఓకే, వీళ్ళంతా కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చి శ్రీకాకుళం పాలకొండ శ్రీకాకుళం నుండి ఫస్ట్ ర్యాంక్. అది సతివాడ జ్యోతిరాదిత్య ఈజ్ ఫ్రమ్ పాలకొండ శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ నుండి. సెకండ్ ర్యాంక్ వచ్చి కూడా పంచలింగ కర్నూలు ఆంధ్రప్రదేశ్ నుండి. థర్డ్ వచ్చి తిరుమలగిరి సికింద్రాబాద్ రిషిశేఖర్ శుక్ల. ఫోర్త్ భోగాలపల్లి సందేశ్ కానామెట్ హైటెక్స్ మాదాపూర్ తెలంగాణ హైదరాబాద్. నెక్స్ట్ సాయి యశ్వంత్ రెడ్డి, మురసాని సాయి యశ్వంత్ రెడ్డి, ఈయన కూడా కర్నూలు నుండి. ఒక అమ్మాయి 10th ర్యాంక్ వచ్చిన అమ్మాయి మాత్రం ఒక ఫస్ట్ గర్ల్ ఇన్ ది ఎంటైర్ టాప్ 10 లో ఒక అమ్మాయి ఉంది. దనుకొండ శ్రీనిధి విజయనగరం నుండి ఆంధ్రప్రదేశ్ నుండి 10th ర్యాంక్ లో ఉంది. సో ఇంజనీరింగ్ లో టాపర్స్ వచ్చి నంబర్